వర్షాకాలం సమీపించిన నేపథ్యంలో డయేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల పట్ల విద్యార్థుల్లో అవగాహన పెంపొందించుకునేందుకు ఐతానగర్లోని ఎన్ఎస్ఎస్ఎం హై స్కూల్ విద్యార్థులకు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న నేతృత్వంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ హెలెన్ నిర్మల అవగాహన కల్పించారు. అనంతరం ఐతానగర్లో ర్యాలీ నిర్వహించారు. స్థానిక గంగానమ్మపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారిని డాక్టర్ వట్టిప్రోలు మౌనికా కుమార్, వారి సిబ్బంది, మలేరియా, ఫైలేరియా విభాగాల సిబ్బంది, పాఠశాల సిబ్బంది సహకారాలతో ఐతానగర్లోని ఎన్ఎస్ఎస్ఎం హై స్కూల్ విద్యార్థులకు డయేరియా మరియు డెంగ్యూ తదితర సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ హెలెన్ నిర్మల మాట్లాడుతూ, అతిసార వ్యాధి, కలుషిత నీరు, కలుషిత ఆహారం వలన, మూతలు లేని నిల్వ ఉన్న ఆహార పదార్థాలు తినటం వలన, ఈగలు తదితర క్రిమికీటకాలు వాలిన ఆహార పదార్థాలు తీసుకోవటం వలన, చేతులు పరిశుభ్రంగా లేకుండా నీరు, ఆహారం తీసుకోవటం వలన వ్యాధికారక క్రిములు శరీరంలోకి ప్రవేశించి వాంతులు, విరోచనాలు అవటానికి కారణం అవుతున్నాయని చెప్పారు. ఈ వర్షాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. పరిశుభ్రమైన ఆహారం, పరిశుభ్రమైన నీరు తీసుకోవాలని చెప్పారు. అలాగే మలమూత్ర విసర్జన అనంతరం కూడా తప్పనిసరిగా చేతులను శుభ్రపరచుకోవాలని తెలియజేశారు. బయట తినుబండారాలు తినరాదని, వేడి ఆహార పదార్థాలు మాత్రమే తీసుకోవాలని తెలియజేశారు. అనంతరం గంగానమ్మపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని డాక్టర్ వట్టిప్రోలు మౌనికా కుమార్ మాట్లాడుతూ, డెంగ్యూ వ్యాధి ఏడిస్ దోమకాటు వలన ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుందని, ఈ దోమలు తమ గుడ్లను ఇంటి లోపల, ఇంటి బయట నీటి నిల్వలలో గుడ్లు పెట్టి తమ సంతతిని పెంచుకొని తద్వారా ఈ వ్యాధిని ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందిస్తున్నాయని అన్నారు. కనుక ప్రజలు దోమకాటు నుండి తగు రక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఎవరికైనా వాంతులు కానీ, విరోచనాలు కానీ, జ్వరాలు కానీ సంభవించినట్లయితే మీ సమీపంలోని ఆరోగ్య కార్యకర్తలు కానీ, ఆశా కార్యకర్తలు కానీ, సమీప పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కానీ, పట్టణ ఆసుపత్రుల్లో కానీ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ సంప్రదించి తగు పరీక్షలతో పాటు ఉచిత వైద్య సహాయం పొందవచ్చునని తెలిపారు. అనంతరం పాఠశాల సిబ్బంది, పాఠశాల విద్యార్థులు మలేరియా, ఫైలేరియా సిబ్బందితో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గంగానమ్మపేట వైద్యాధికారిని డాక్టర్ మౌనికా కుమార్, ఆరోగ్య విస్తరణ అధికారి అందే బాలచంద్రమౌళి, తెనాలి పట్టణ మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్, ఫైలేరియా విభాగ సీనియర్ హెల్త్ ఇన్స్పెక్టర్ జి రవికుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పిల్లి రాజకిషోర్, ఎన్సీసీ విభాగ ఉపాధ్యాయులు బెల్లంకొండ వెంకట్, శ్రీనివాసరావు, స్వప్న, హరినాథ్ తదితర పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది, తెనాలి మున్సిపల్ కార్యాలయ ఆరోగ్య పర్యవేక్షకురాలు విజయకుమారి, స్థానిక వార్డు హెల్త్ సెక్రటరీ వీరంకి అనిత, ఆశా కార్యకర్త కవులూరి అనసూర్య, ఇతర వార్డు హెల్త్ సెక్రటరీ, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మనకి నోటి ద్వారా మాత్రమే శరీరంలోకి ప్రవేశిస్తుంది. అంటే మనం తినే ఆహారం ద్వారా కానీ, తాగే వాటర్ ద్వారా కానీ కలుషితమైనట్లయితే అవి మనం లోపలికి తీసుకోవడం వలన మనకి వాంతులు కానీ, విరోచనాలు కానీ అవుతాయి. అందుకనే తీసుకునే ఆహారము పరిశుభ్రంగా ఉండాలి, తాగే వాటరు పరిశుభ్రంగా ఉండాలి. ముఖ్యంగా మనం తినే చేతులు హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఇప్పుడు మేడం గారు, మన ఏఎన్ఎంస్, మన సిస్టర్స్ అందరూ చూపించారు హ్యాండ్ వాష్ ఎలా చేసుకోవాలి. అలా హ్యాండ్ వాష్ చేసుకుంటేనే 100% సేఫ్. అలా లేకపోతే అన్సేఫ్లో మనం ఆహారం ఇంత బాగున్న మంచి ఆహారం తీసుకున్నా కానీ వాంతులు విరోచనాలు వస్తే శరీరంలో నీరంతా బయటికి వెళ్ళిపోయి మనిషి బాగా నీరసిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్తారు. మరి అలాంటి పిల్లలకి మనం వెంటనే ఓఆర్ఎస్ ఇవ్వాలి. ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అనేటువంటివి మన ఆరోగ్య కార్యకర్తల వద్ద, ఆశా కార్యకర్తల వద్ద అందుబాటులో ఉన్నాయి. మీ దగ్గరలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఉన్నాయి. మన సిస్టర్స్ మీ ఇంటింటికి వచ్చి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఇస్తున్నారు. అది ఎలా తాగాలో కూడా దానికి ఒక విధానం ఉంది. ఆ విధానం చెప్తున్నారు. ఆ విధానం ప్రకారం మీ తల్లిదండ్రులకు చెప్పండి. మీకు ఏదైనా ఇబ్బంది అయితే వెంటనే ఆసుపత్రిలో డాక్టర్ గారిని సంప్రదించండి. మీ సిస్టర్స్ చెప్తే వాళ్ళు డాక్టర్ సలహా ఇస్తారు, వెంటనే తగ్గిపోతుంది. ఇంకొక రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఎదుర్కొంటున్న ఇంకో ముఖ్యమైన విషయం దోమల ద్వారా వ్యాపించే వ్యాధులమ్మ. ఈ సీజన్లో మనకి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు ఎన్ని ఉన్నాయి అనుకున్నాం? గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు డాక్టర్ మోనికా, గంగానంపేట మెడికల్ ఆఫీసర్ని. ఇప్పుడు వచ్చింది రైనీ సీజన్, వర్షాకాలం కాబట్టి దీంట్లో యూజువల్గా ఎక్కువ వచ్చేది డయేరియా మరియు మలేరియా, డెంగ్యూ వ్యాధులు ఇప్పుడు చాలా ఎక్కువగా వస్తున్నాయి. వాటిని కంట్రోల్ చేయడానికి మేము అవేర్నెస్ కోసం ఈ స్కూల్కి వచ్చాము. అదేవిధంగా సొసైటీలో కూడా ఎన్విరాన్మెంట్ అంతా కూడా చాలా క్లీన్గా ఉంచుకోవాలి, పరిశుభ్రం అనేది పాటించాలి. ఎక్కడైనా ఆగిపోయిన ఎక్కడైనా ఆగిపోయిన కాలువలు కానీ
ఏమన్నా ఉంటే వాటిని వెంటనే క్లియర్ చేయించుకోవాలి. లేకపోతే దాని మీద దోమ గుడ్లు పెట్టి మలేరియా, డెంగ్యూ మరియు పలు రకాల జబ్బులు చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. అలా సో అందరూ కూడా పారిశుద్ధ్యం అనేది పాటించాలి. ఇన్ కేస్ ఏదైనా మోషన్స్ కానీ వామిటింగ్స్ కానీ స్టార్టింగ్లోనే ఉంటే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్స్ మేము యూపీహెచ్సిలో ఉంటాము. అలాగే డిహెచ్ తెనాలి ఉంది.